నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ఫెడికస్ హోమియోపతి నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు. ఈరోజు వారితో మాట్లాడి అసలు మందు లేని వ్యాధి ఏదైనా ఉందా, అసలు ఇది వస్తే ఇంకా మరణం తప్పితే ఇంకేమీ లేదు, నివారణ ఒక్కటే దీనికి మార్గం అనే కేసెస్ ఏవైనా ఉన్నాయా? చాలా వరకు కూడా కొన్నిటికి మెడిసిన్ ఉంటుంది, కొన్ని దీర్ఘకాలికంగా ఉంటాయి, కొన్ని మెడిసిన్ వాడుకుంటే సర్వే అవ్వచ్చు అనేసి చెప్తూ ఉంటారు. మరి ఇలాంటివి ఏవైనా ఉన్నాయా క్యూర్ కానివి? ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రోగాలు చాలా రకాలు. రైట్. సో కొన్ని ఏంటి అని అంటే కొన్ని వెంటనే రిలీఫ్ వస్తాయి, రైట్. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు మెడిసిన్ వాడుకుంటే ఓకే సర్వే అవ్వచ్చు. ఇంకొన్నిటికి ఏంటంటే అది తగ్గకపోయినా సర్వే అవ్వచ్చు. లైక్ మనం ఎప్పుడు మాట్లాడుకునే హెచ్ఐవి ఇట్లా వీటి గురించి అయితే సర్వే అవ్వచ్చు. కానీ కొన్ని రకాల వ్యాధులకి అసలు మందే లేదు, అది రాకుండా మనం జాగ్రత్త పడ్డం తప్పితే వచ్చిన తర్వాత మన చేతుల్లో ఏమీ లేదు అన్న కేసెస్ ఏమైనా ఉన్నాయా సార్? తప్పకుండా అండి. మనము రేర్ డిసీజెస్ అంటాము. సో రేర్ డిసీజెస్లో మీరు చెప్పినట్లు మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ రేర్ డిసీజెస్ ఉంటాయి. ఒకటి క్రానిక్ రేర్ డిసీజెస్, కొన్ని అక్యూట్ రేర్ డిసీజెస్ అనమాట. క్రానిక్ రేర్ డిసీజ్ అంటే రేర్ డిసీజ్ అంటే చాలా మందిలో ఒకరికి వచ్చేది అనమాట, కొన్ని మిలియన్స్లో ఒకరికి వచ్చేది. చాలా డిసీజెస్ ఉన్నాయి మనకు అట్లా. సో ఈ డిసీజెస్ గురించి ఎవ్వరు ఎక్కువగా ఎందుకు పట్టించుకోరు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక రీసెర్చ్ జరిగింది అంటే దాని నుంచి వీళ్ళు బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. రేర్ డిసీజ్ పైన ఏ ఫార్మా కంపెనీ అయినా చేసిందనుకోండి, సో కొన్ని మిలియన్స్ 800 మిలియన్స్ 900 మిలియన్స్ ఖర్చు పెట్టి రీసెర్చ్ చేసిందనుకోండి, వాళ్ళకి రిటర్న్ రాదనమాట. సో చాలామంది ఏమంటారంటే రేర్ డిసీజెస్ పైన రీసెర్చ్ చేయడం ఆపేస్తారు. దీన్ని ఆర్ఫన్ డిసీజెస్ అని కూడా అంటారనమాట. అంటే అనాథ డిసీజెస్ అంటారనమాట. సో చాలా ఉంటాయి అట్లాంటి డిసీజెస్. దీంట్లో కూడా మీరు చెప్పినట్టు 2 రకాలు ఉంటాయి, అక్యూట్, క్రానిక్. క్రానిక్ అంటే ఈ రేర్ డిసీజెస్, బట్ ప్రజలు అనేవాళ్ళు చాలా రోజులు బతుకుతారు. సో మనకు డౌన్ సిండ్రోమ్ అని ఒక డిసీజ్ ఉంటుంది, చాలా రోజులు బతుకుతారు. ఇట్లాంటి రేర్ డిసీజెస్ ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మెయిన్గా రేర్ అండ్ అక్యూట్ డిసీజెస్. అక్యూట్ డిసీజెస్లో, రేర్ డిసీజెస్లో ఏమవుతుందంటే చాలా అసలు రీసెర్చే లేదనమాట. ఇటువంటి డిసీజెస్ కొన్ని మనము రెగ్యులర్గా మెయిన్ ట్రీట్మెంట్ చేసేది ఏంటంటే సిజేడి అంటాం అనమాట. క్రుడ్జ్ఫెల్డ్ జాకబ్ డిసీజ్ అని ఒకటి, మ్యాడ్ కౌ డిసీజ్ అంటారు చూసారా. సో అదే హ్యూమన్స్లో వస్తే క్రుడ్జ్ఫెల్డ్ జాకబ్ డిసీజ్ ఆర్ ప్రయాన్ డిసీజ్ అంటారు అనమాట. ఇది చాలా రేర్, అంటే 10 లక్షల మందిలో ఒకరికి 1 ఇయర్లో వస్తుంది అనమాట. సో ఇటువంటి కేసెస్ మనం రెగ్యులర్గా ట్రీట్ చేస్తున్నాం. మనం యూఎస్ నుంచి కేసెస్ ఉన్నాయి, మొన్ననే ఫ్రాన్స్ నుంచి ఒక కేసు ఉంది, సో హైదరాబాద్ నుంచి ఒక కేసు ఉంది. సో ఇట్లా 3 కేసెస్ ఉన్నాయన్నమాట. దీన్ని క్రుడ్జ్ఫెల్డ్ జాకబ్ డిసీజ్ ఆర్ ప్రయాన్ డిసీజ్ అంటాం అనమాట. అదేవిధంగా మనకు లేట్ అండ్ రేర్ కాంప్లికేషన్ ఆఫ్ మీజల్స్. సో ఈ లేట్ అండ్ రేర్ కాంప్లికేషన్ ఆఫ్ మీజల్స్ SSPE అంటారు, సబ్అక్యూట్ స్క్లీరోజింగ్ పాన్ఎన్సెఫలైటిస్ అంటారు అనమాట. అట్ ఏ టైం పాకిస్తాన్ నుంచి 6 కేసెస్ వస్తాయి. పెషావర్ అని ఒక ఏరియా ఉంది చూసారా, ఆ ఏరియా నుంచి 6 కేసెస్ ఒకటేసారి వచ్చాయన్నమాట. ఒక కేసు ట్రీట్ చేసాము, మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ ఏరియా నుంచి 6 కేసెస్ వచ్చాయి. అట్లా ఇండియాలో కూడా చాలా ఉన్నాయన్నమాట SSPE కేసెస్. అదేవిధంగా మనకు దీంట్లో డుషీన్ మస్కులర్ డిస్ట్రఫీ అంటారు. సో చిన్నపిల్లల్లో వస్తుంది. వచ్చిన 1 మంత్ 2 మంత్స్ లేకపోతే మనం ఈ చెప్పుకునే డిసీజెస్ అన్ని వితిన్ 1 ఇయర్ టు 3 ఇయర్స్, మ్యాక్స్ 3 ఇయర్స్లో చనిపోతారనమాట. సో అటువంటి దానికి కూడా హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది, వితౌట్ సైడ్ ఎఫెక్ట్, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. సో మెయిన్గా ఏదైతే డిసీజ్కి ట్రీట్మెంట్ అలోపతిలో లేదో హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చు. రీజన్ ఏంటి అంటే హోమియోపతి డజంట్ కేర్ అబౌట్ ది డిసీజ్కి హోమియోపతి మెడిసిన్స్కి సంబంధం లేదు. సో హోమియోపతి మెడిసిన్ కన్సర్న్ ఏంటి అంటే సిమ్టమ్స్. సో సిమ్టమ్స్ని బట్టి మనం ప్రిస్క్రైబ్ చేస్తాం హోమియోపతిలో. అందుకు ఏ డిసీజ్కైనా సిమ్టమ్ ఉంటుంది, అంటే దట్ మీన్స్ ఏ డిసీజ్నైనా హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు. సో ఎంతవరకు క్యూర్ అవుతుంది, ఎంతవరకు పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడం అంటే ఏంటి, ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఇంటెన్సిటీని తగ్గియడం, ఫ్రీక్వెన్సీని తగ్గియడం, డ్యూరేషన్ని తగ్గియడం, ఇవి తగ్గియచ్చు. అదేవిధంగా క్వాంటిటీ ఆఫ్ లైఫ్ని పెంచవచ్చు. క్వాంటిటీ ఆఫ్ లైఫ్ అంటే లైఫ్ స్పాన్ పెంచవచ్చు. అది ఎంతవరకు పెంచుతుందో చెప్పలేము, బట్ డెఫినెట్గా ఏ రేర్ డిసీజెస్లో అయినా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచవచ్చు, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ని పెంచవచ్చు. చాలా రేర్ డిసీజెస్లో ఏదైతే అలోపతి వాళ్ళు ట్రీట్మెంట్ లేదు, కంపల్సరీ డెత్ అంటారో, హోమియోపతిలో కంప్లీట్గా క్యూర్ చేసినవి ఉన్నాయి, అదేవిధంగా డెత్ వరకు పోకుండా కాపాడినవి ఉన్నాయి. సో ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ డిసీజ్, డిపెండ్స్ ఆన్ సిమ్టమ్స్, ఏ స్టేజ్లో మన దగ్గరకు వచ్చారు అనే దాన్ని బట్టి డిఫరెంట్ అవుట్కమ్స్ అనేవి మనము ఈజీగా చూస్తాం అనమాట రేర్ డిసీజెస్లో. సో ఈ రేర్ డిసీజెస్ రావడానికి మెయిన్ రీజన్స్ అంటే జెనెటిక్ పరంగా వస్తాయి, లైఫ్ స్టైల్ వల్ల వస్తాయి, లేకపోతే అదర్ రీజన్స్ ఏమైనా ఉంటాయి? రైట్.
సో మనం మెయిన్గా చూసుకున్నట్లయితే రేర్ డిసీజెస్ ఎందుకు వస్తాయి అనేది జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ప్లస్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. కొన్ని రేర్ డిసీజెస్, మోస్ట్ ఆఫ్ ది రేర్ డిసీజెస్ 100 రకాల రేర్ డిసీజెస్ తీసుకుంటే దీంట్లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది రేర్ డిసీజెస్ జెనెటికల్ డిజార్డర్స్ అనమాట. సో జెనెటిక్స్ నుంచి, సో వీళ్ళకు ఉండకపోవచ్చు, వాళ్ళ పూర్వీకుల్లో ఉండొచ్చు. లేకపోతే మనం లేటెస్ట్ కాన్సెప్ట్ మనకు వచ్చింది ఏంటంటే ఎపిజెనెటిక్స్ అంటాం అనమాట. ఎపిజెనెటిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే, సో ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఓన్లీ 2% ఆఫ్ ది జీన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 100 జీన్స్ మన బాడీలో ఉంటే మనం ఎక్స్ప్రెస్ చేసేది ఓన్లీ 2% ఆఫ్ ది జీన్స్. అంటే మన బాడీలో 98% ఆఫ్ ది జీన్స్ డార్మెంట్, అంటే బయటికి రావన్నమాట. సో మీకు కానీ నాకు కానీ ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా ఈ 2%లో నుంచే వస్తుంది. కాకపోతే ఎపిజెనెటిక్స్ ఏం చెప్తుందంటే, కొన్ని కండిషన్స్లో ఆ జీన్స్ యాక్టివేట్ అవుతాయి. ఏవైతే ఈ 98% జీన్స్ డార్మెంట్ ఉన్నాయో కొన్ని కండిషన్స్లో ఆ జీన్స్ ట్రిగ్గర్ అవుతాయి అన్నమాట. ఆ కండిషన్స్ మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేకపోతే మన ఎన్వైర్న్మెంట్ హ్యాబిట్స్ కావచ్చు, సో స్పాంటేనియస్గా కావచ్చు. సో ట్రిగ్గర్ అయినప్పుడు ఎప్పుడెప్పుడో ఉన్న మన 98% మాస్క్ అయిపోయిన డిసీజెస్ కూడా మనకు కొత్తగా బయటికి రావచ్చు అంటారు అనమాట. దాన్ని ఎపిజెనెటిక్స్ అంటాం. సో ఈ ఎపిజెనెటిక్స్ కాన్సెప్ట్స్ ద్వారా ఏ డిసీజెస్ అన్నా మనకు బయటికి రావచ్చు. అదేవిధంగా ఇన్ఫెక్షియస్ డిసీజెస్, చాలా మటుకు ఇన్ఫెక్షియస్ డిసీజెస్లో ఏమవుతుందంటే మనము ఎస్ఎస్పిఈ అని చెప్పాం, బెస్ట్ ఎగ్జాంపుల్. సబ్అక్యూట్ స్క్లీరోజింగ్ పాన్ఎన్సెఫలైటిస్, ఇది డెడ్లీ రేర్ డిసీజెస్ అనమాట. ఇది లేట్ అండ్ రేర్ కాంప్లికేషన్ ఆఫ్ మీజల్స్. సో ఇట్లాంటి డిసీజెస్ కూడా మనకు బయటకు వస్తుంటాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఇట్ క్యాన్ బి ఎయిదర్ జెనెటిక్ డిజార్డర్ ఆర్ ఇట్ క్యాన్ బి డ్యూ టు ఇన్ఫెక్షన్ అనమాట. సో ఈ రెండింటి వల్ల మనకు రేర్ డిసీజెస్, దట్టు రేర్ అక్యూట్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే. సో ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులైనా సరే, లేకపోతే మీరు చెప్పినట్లు అసలు మెడిసినే లేనటువంటి ఎన్నో రకాల వ్యాధులకు కూడా హోమియోపతి ది బెస్ట్ మెడిసిన్ అనేసి చెప్పొచ్చు. అండ్ చాలా వరకు కూడా ప్రివెంటివ్ మెడిసిన్ కూడా హోమియోపతి సజెస్ట్ చేస్తూ రైట్. ఉంటారు చాలామంది. సో ఎటువంటి సిమ్టమ్స్ మనకు కనపడినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంటి, ఎందుకు వచ్చింది, దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది నియర్ బై కన్సల్టెంట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి తగ్గ కేర్ తీసుకుంటే హ్యాపీగా ఉంటారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.